ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఏఎంవీఐల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఏఎంవీఐల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. ఇప్పటికే 113 ఏఎంవీఐ పోస్టులు, 54 రవాణా కానిస్టేబుల్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రక్రియ పూర్తయిందన్నారు. 113 ఏఎంవీఐ పోస్టులకు 96 మందికి మార్చి 11న శిక్షణ ప్రారంభమైందన్నారు. 4 నెలల శిక్షణ తర్వాత 96 మంది ఏఎంవీఐల పాసింగ్ పరేడ్ పూర్తయింది. సంస్థ పరంగా, సమాజ పరంగా, ప్రభుత్వ పరంగా సంతృప్తినిస్తుంది. కాబట్టి మనం రవాణా శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఇలా సౌకర్యాలను మనకు పనిచేసే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మారుతున్నటువంటి సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని కూడా ఈ రోజు వెహికల్ ఫిట్నెస్ కావచ్చు, ఇతర అనేక అంశాలకు సంబంధించి మనం మార్పులు చేర్పులు తీసుకొని వస్తా ఉన్నాం. మీరంతా ఉన్నత చదువులు, ఇంజనీరింగ్ లో రకరకాల సాంకేతికమైన విద్యను చదివినటువంటి వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా మీరు ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ లో ప్రవేశించడం ద్వారా ఈ శాఖ మరింత పటిష్టవంతమై, శక్తివంతమై రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే దేశంలో ఆదర్శంగా ఉండాలనే మాట సందర్భంగా కోరుకుంటాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ స్కీమ్ తీసుకొచ్చి నోడల్ ఏజెన్సీగా మనం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళకు వారం రోజులు 1,50,000 రూపాయలు ఇచ్చే ట్రీట్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చింది. అటువంటి సందర్భాల్లో కావచ్చు, అటువంటి యాక్సిడెంట్ నివారించడానికి మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే తరంలో యాక్సిడెంట్ నివారించగలుగుతాం అనేటువంటి ఒక సాంకేతికమైన ఆలోచన సరళిని తీసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అభిలేష్ బిస్తి గారిని, ఆ వికాస్ రాజు గారిని, సురేంద్ర మోహన్ గారిని కూడా కోరుతా ఉన్నా. మా పాత వాళ్ళంతా ట్రైన్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా కొంత ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు మన దగ్గర 300 మందికి 40 మందిలో 50 మంది చొప్పున